బంగారు బాల్యంపై ఒంగోలు డివిజనల్ స్థాయి ఓరియంటేషన్ కార్యక్రమం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఉన్నారు, ఐసిడిఎస్ నుంచి వచ్చి ఉన్నారు, మహిళా పోలీస్ ఉన్నారు, పంచాయత్ సెక్రటరీస్ ఉన్నారు, ఏఎన్ఎంస్, అంగన్వాడీ సూపర్వైజర్స్, ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఆర్ హియర్. ఈ ప్రోగ్రామ్ ని వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మొదటి రోజు కనిగిరి డివిజన్ లో చేసాము, నిన్న మార్కప్, ఈ రోజు ఇక్కడ ఒంగోలులో చేస్తున్నాము. సో ఇది ఈ ట్రైనింగ్ ఏదైతే ఈ రోజు చైల్డ్ యాక్ట్ రిలేటెడ్ ఇది చెప్తారు, దీంతో మీకు ఎక్కువ మందికి ముందే ఈ యాక్ట్స్ గురించి మీకు తెలిసి ఉండవచ్చు. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అంటే పీరియాడికలీ మనకి ఏదైతే యూఆర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ మీకు ఒక ఓరియంటేషన్ పీరియాడికలీ ఇవ్వాలి. ఎస్పెషలీ మన డిస్ట్రిక్ట్ లో మనము ఎందుకు ఇటువంటి ఒక ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేసాం, ఈ క్లారిటీ మీ ప్రతి ఒక్కరు కూడా ఉంటే దెన్ మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది పూర్తిగా 100% ఉంటుంది. ఎందుకు ఇది చెయ్యాలి, బికాస్ ఏ పని అయినా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ పర్టికులర్ యాక్టివిటీ అనేది దానిపైన క్లారిటీ ఉంటే 100% తప్పకుండా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది, ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. మీ ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఎనర్జీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. దానికోసం ఈ ప్రోగ్రామ్ పెట్టడం, ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మనము మన డిస్ట్రిక్ట్ లో ఆగస్ట్ 29th ఈ ప్రోగ్రామ్ ని మనం స్టార్ట్ చేసాము. ఎందుకంటే మన డిస్ట్రిక్ట్ లో ఉన్న పాపులేషన్, ఎనీ గెస్ మన డిస్ట్రిక్ట్ పాపులేషన్, ప్రకాశం డిస్ట్రిక్ట్ పాపులేషన్ ఎంత? ఇక్కడ ఉన్న వారు ఎక్కువ ఇప్పుడు మహిళా పోలీస్ కూడా చైల్డ్ మ్యారేజెస్ లో, చైల్డ్ లేబర్ దాంట్లో ఇన్వాల్వ్ చేసి చేస్తున్నారు. దీంట్లో మన రోల్ ఏంటి, ఎందుకు ఇటువంటి ప్రోగ్రామ్ అని మీరు అడగవచ్చు. మన డిస్ట్రిక్ట్ లో రాష్ట్రంలోనే ప్రకాశం డిస్ట్రిక్ట్ చూస్తే దేంట్లో నంబర్ 1 ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ లో ఎంత పర్సెంటేజ్? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. చాలా మంది ఉన్నారు. నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి నేను కామెంట్ చేయను. మేము మాతో ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు, మా పార్టీలో ఉన్నంత వరకు. ఇప్పుడు ఆయన అవసరం కోసం పార్టీ మారినట్టున్నాడు మనకు తెలియదు. కానీ మా పార్టీ నుంచి మేము ఆ రవి గారు ఇన్ఛార్జి పెట్టిన తర్వాత ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకరు ఇద్దరు కార్పొరేట్లు పోవచ్చేమో, కానీ ఈ ఒకరు ఇద్దరు పోయినంత మాత్రాన ఒంగోలులో కానీ ప్రకాశం జిల్లాలో కానీ పార్టీకి ఎటువంటి నష్టం లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టం కోసం, నెక్స్ట్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం 8 మంది జిల్లాలో 8 మంది ఇన్ఛార్జిని ఎమ్మెల్యేలు చేసుకోవడం కోసం కృషి చేస్తాం. లక్ష డబ్బులు వేల గొంతులతో హైదరాబాద్ లో ఫిబ్రవరి 7వ తేదీన జరిగే మాదిగల ఆత్మగౌరవ ప్రదర్శన విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నగరాధ్యక్షులు గుంటూరు ప్రభుత్వ మారిగా అన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్ లో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిరువిధుల బాబు మాదిగా, సీనియర్ నాయకులు ఆంజనేయ మాదిగా, గద్దల రమేష్, గమ్మంబాటి రాజబాబు, రవికుమార్, కార్తీక్, తేజ, దినేష్, సుబ్బారావు, రాజేష్ తదితరులు బాగున్నారు.
వర్ధిల్లాలి మందా కృష్ణమాది గారి నాయకత్వం. ఫిబ్రవరి 7వ తారీఖున 1,00,000 డప్పుల 1000 గొంతుల మహాసభను జయప్రదం చేయండి. ఫిబ్రవరి 7వ తారీఖు 1,00,000 డప్పుల 1000 గొంతుల మహాసభను జయప్రదం చేయండి. వర్ధిల్లాలి మందా కృష్ణమాది గారి నాయకత్వం. వర్ధిల్లాలి మందా కృష్ణమాది గారి నాయకత్వం. సాధిస్తాం సాధిస్తాం ఏబిసిడిలు సాధిస్తాం 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 ఏబిసిడిలు సాధిస్తాం 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 ఏబిసిడిలు సాధిస్తాం. వర్ధిల్లాలి మందా చలో హైదరాబాద్ కార్యక్రమం 1,00,000 డప్పులు 1000 గొంతులతోటి హైదరాబాద్ సిటీని దడదడలాడించేటట్టుగా ఎంఆర్పిఎస్ కంకణం కట్టుకుంది. దేనివల్లంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక ఫస్ట్ రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ అసెంబ్లీలో పెట్టి చేస్తానని ఫస్ట్ మాట ఇచ్చినోడు రేవంత్ రెడ్డి. కొన్ని నోటిఫికేషన్ పడ్డా అన్ని ఆఫ్ చేసి ఫస్టే ఎంఆర్పిఎస్కి ఇస్తానని మాట ఇచ్చినోడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాట మీద నిలబడకుండా మాలల మాటిని అప్ అండ్ డౌన్లో మాట్లాడుతున్నాడు. దానికని మా జాతీయ అధ్యక్షుడు మాదిగల ముద్దుబిడ్డ మందాకృష్ణ మాదిగ నిర్ణయం తీసుకున్నాడు. చలో హైదరాబాద్ 1,00,000 డప్పులు 1000 గొంతులతోటి హైదరాబాద్ మా శక్తి, మాదిగల శక్తి ఏందోనని చూపించడానికి 2 రాష్ట్రాలలో తీవ్రంగా తిరిగి అన్ని సంఘాలు ఆకలికి బ్రాహ్మణులు కూడా మద్దతు ఇచ్చారు ఈ రోజున. ఎందుకంటే మేము ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క డప్పు కార్మికుడు, నగరంలో ఉన్న డప్పులోళ్ళు మొత్తం చలో హైదరాబాద్కి మీరు మన మాదిగలకు సంబంధించిన విషయం కాబట్టి లోన్లు కూడా మీకు డప్పులోళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది. దానికి ఎంఆర్పిఎస్ పోరాడింది. ఆ కారణంగా నగరంలో ఉన్న ప్రతి ఒక్క డప్పు చలో హైదరాబాద్ 7వ తారీఖు రావాలని, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క డప్పు హైదరాబాద్ రావాలని, జయప్రదం చేయాలని కోరుతున్నా. ఫిబ్రవరి 7వ తారీఖు జరుగు కార్యక్రమం 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమంలో మేము మా ప్రకాశం జిల్లా నుంచి దాదాపు 200 డప్పులు ఒక 3 బస్సుల్లో తీసుకెళ్లి ఏదైతే కృష్ణన్న ఈ కార్యక్రమాన్ని తలపెట్టాడో విజయవంతం చేయడానికి మేము ఒంగోలు హెడ్ క్వార్టర్ నుంచి ఇక్కడ నుంచి బయలుదేరి ఒక 3 బస్సులతో కొన్ని కార్లతో అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రాన్ని విజయవంతంగా మా అంత కృషి మా తరపు నుంచి ప్రకాశం జిల్లా నుంచి డప్పు కళాకారులు మొత్తం అక్కడ తీసుకుపోయి మేము అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము ఇక్కడ ఒంగోలు నుంచి నగరాధ్యక్షుడిగా ఇక్కడ ఏదైతే మేము కమిటీలు వేసి ఆ కమిటీల వారిగా కొన్ని మాదిగల డప్పు కళాకారులు ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్లి ఏదైతే కృష్ణ ఆదేశాలు మాకు జారీ చేశారో దాని ప్రకారంగా మేము అన్ని ఇక్కడ నుంచి తీసుకుపోయి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము ముందుంటాం. ఇక్కడ జిల్లా నుంచి ఈ నియోజకవర్గం నుంచి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అలాగే కృష్ణన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు అన్నగారికి ఒక మాట ఇచ్చున్నారు, ఆ మాట కరెక్ట్ కాదు, చేయలేదు కూడా. ఆ విషయం గురించి మమ్మల్ని అవమానపరిచేటట్టుగా ఇలా చేస్తాడు కాబట్టి ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని అక్కడ హైదరాబాద్ లో నిర్వహించడానికి భారీగా కొన్ని లక్షల మంది ఏదైతే ఇండియా వైజ్ లో మన మాదిగలు ఉన్నారో ఆ మాదిగలంతా తరలిల్లి ఆ కార్యక్రమాన్ని చేసి సరైన గుణపాఠం రేవంత్ రెడ్డికి చెప్పడానికే ఈ ప్రయత్నం. ఏదైతే ఫస్ట్ టైం మేము చేస్తామని మాటిచ్చి చేయకుండా దాన్ని పెండింగ్ పెట్టి మన సోదరుల మాట విని అలా చేయటం అనేది కరెక్ట్ కాదు. ప్రతి జిల్లాల్లో నుంచి కూడా చాలా కదలిక వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇలా చెప్పి ఇలా మాటలు తప్పుకొని ఏదో విధంగా సోదరులకు సపోర్టింగ్ గా నిలబడి చేస్తున్నాడు తెలంగాణలో. అందుకని ఇండియా వైజ్ లో కొన్ని లక్షల మంది ఈ అక్కడ డప్పు కొట్టి మా వినాదాన్ని అక్కడ చూపించుకోవడానికి కృష్ణన్న చేసే ప్రయత్నంలో మేము మా తరపు నుంచి ఇక్కడ నుంచి ఒంగోలు హెడ్ క్వార్టర్ నుంచి కూడా మేము భారీగా జనం డప్పు కళాకారులు బయలుదేరి రేవంత్ రెడ్డికి సరైన గుణపాఠం చెప్పి మా వర్గీకరణ గురించి మేము సాధించుకునేటట్టుగా ఇంకా మేము ప్రయత్నం చేస్తాం. ఈ నేపథ్యంలో కమిటీలు వేసిన వారి దగ్గర కూడా మేము తిరుగుతా ఉన్నాం. అన్నా మీరు కంపల్సరీ 10 గ్రామం నుంచి కూడా ఊరికే రాకుండా డప్పు తీసుకొని మీరు కంపల్సరీ ఒంగోలు వచ్చి ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్ళాలని రేపు నెక్స్ట్ మంత్ జరిగే 7వ తారీఖు కల్లా
ఈ డప్పు లక్షల మందితో మేము బయలుదేరి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇండియా వైజ్ లో మొత్తం వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేము ముందందుగా ఉండటం జరుగుతుంది. అలాగే మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కమిటీ పరంగా డప్పులు కొనడం కూడా జరుగుతుంది. ఇంకా కొంతమంది స్పాన్సర్షిప్ కూడా ఇస్తున్నారు. ఏదైతే మనం ఒంగోలు హెడ్ క్వార్టర్ లో ఉందో సుమారు ఒక 200 పైచీలకు ఇక్కడ నుంచి డప్పులు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మీడియా మిత్రులకి ధన్యవాదాలు. ఈ రోజు ఏదైతే మాదిల లక్ష్యమైనటువంటి ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానాన్ని అమలు చేయాలని, వర్గీకరణ అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒక కార్యక్రమాన్ని మందా కృష్ణమాదిక్ గారు పిలుపునివ్వడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అన్ని నోటిఫికేషన్లను నిలుపుదల చేసి వర్గీకరణ అమలు చేస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాలయాపన చేస్తూ నోటిఫికేషన్లు అమలు చేస్తూ మాదిలకు అన్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తున్న తరుణంలో కృష్ణమాదిక్ గారు ఏదైతే వర్గీకరణకు మద్దతుగా 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటానికి అండగా ఉన్నటువంటి సమాజం మొత్తాన్ని కూడా కూడగడుతూ అన్ని రాజకీయ పక్షాలని, అన్ని కుల సంఘాలను మొత్తాన్ని కూడా మరి వర్గీకరణ మద్దతుగా ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాదు నగరంలో జరిగేటువంటి మాదిగ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని ఒక మాదిగల సాంస్కృతిక మరి మహాసభను నిర్వహించాలని చెప్పేసి కృష్ణమాదిక్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ప్రకాశం జిల్లా ఉద్యమాల పురిటిగడ్డ అయినటువంటి ప్రకాశం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా మాదిగలకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలను కూడా మరి సమీకరిస్తున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజు ఒంగోలు నియోజకవర్గంలో, ఒంగోలు పట్టణంలో మరి ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి త్రివిధుల బాబు మాదిక్ గారు, అలాగే ఒంగోలు నగర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు గుంటూరి ప్రభుదాస్ గారి ఆధ్వర్యంలో కూడా మరి ఈ రోజు నుంచి నియోజకవర్గ స్థాయిలో అన్ని గ్రామాల నుంచి కూడా డప్పు కళాకారుల్ని, ఎంఆర్పిఎస్ విద్యార్థులు, యువకులు మరి ఉద్యోగులు మొత్తాన్ని కూడా మరి పెద్ద ఎత్తున సమీకరణ చేయడానికి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. కృష్ణమాదిక్ గారి పిలుపు మేరకు ఏ స్థాయి ఉద్యమాలు నడపడానికి కూడా వెనకడుగేసే ప్రసక్తి లేదు. ఉద్యమం మరి పురిటిగడ్డగా మరి ఒంగోలు టౌన్ లో ఎంతటి కార్యక్రమాలైనా కానీ మరి తీసుకోవడానికి వెనకడుగేమని సందర్భంగా తెలియజేస్తూ ఈ 1,00,000 డప్పులు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 7వ తారీఖు జరిగే ఈ 1,00,000 డప్పుల 1000 గొంతుల మరి మహాసభకు వేలాదిగా తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తాము. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ నగర అధ్యక్షులు కటార శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివరాజరెడ్డి హాజరై నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ చుండూరు రవి, నగర అధ్యక్షులు కటార శంకర్, వైఎస్ఆర్ పార్టీ బీసీసీ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు తదితరులు బాగున్నారు. అడిగినా अमर रहे गांधी जी, अमर रहे महात्मा गांधी जी, जोहार महात्मा गांधी जी, जोहार महात्मा गांधी जी. వెనక్కి పోనీ అన్న, వెనక్కి వెళ్తారు మా ఇట్టమ్మా. అన్న అటు వెనక్కి పడినాను. జాతిపిత మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఘన నివాళులు ఇవ్వడం జరుగుతుంది. మా పార్టీ కానీ మేము కానీ అహింస ద్వారా జాతిపిత గారు ఈ దేశానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు, స్వాతంత్రం తీసుకొచ్చారు. అటువంటి ఆయన ఆదర్శంగా తీసుకొని మా పార్టీ మేము ఎప్పుడు ఆయన ఆదర్శంగా తీసుకొని ఆ ఆదర్శాల ప్రకారం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. 77వ వర్ధంతి సందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షులు
దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి రవి గారి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులంతా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అహింస, సత్యం అనే ఆయుధాలతో బ్రిటిష్ వారిని పోరాడి మన దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారు మరి చనిపోయి 77 సంవత్సరాలు అయింది. ఆయన 1920వ శతాబ్దానికి ప్రపంచం మొత్తంలో మనుషులను ప్రభావితం చేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అటువంటి మహా నాయకుడి యొక్క మహా వ్యక్తి యొక్క నివాళులర్పిస్తూ ఆయన వర్ధన సందర్భంగా ఆయన ఆశయాలకి ఆదర్శంగా అందరూ ఉండాలని తెలియజేస్తున్నాం. మా పార్టీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ గారు, అలాగే ఒంగోలు నగర ఇన్ఛార్జి చంద్రబాబు గారు, అలాగే మన ఒంగోలు నగర అధ్యక్షులు శంకరరావు గారు, అలాగే మన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ గారు, ఇంకా మా పార్టీ నాయకులు అందరం కలిసి ఇక్కడ స్థానిక పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మహాత్మా గాంధీ గారి కళ ఉందో గ్రామ స్వరాజ్యం, అది మా పార్టీ తోటి 2019 నుంచి 2024 మధ్యలో అమలు చేయడం జరిగింది. మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే వైఎస్ఆర్ చేయూత, ఆసరా, మరెన్నో పథకాలతోటి, ముఖ్యంగా ఇంత ఒక్క పేద మహిళకి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో జగనన్న ఇల్లు నిర్మాణం, ఇవన్నీ కూడా మహాత్మా బాపూజీ గారి కళలు గ్రామ స్వరాజ్యంలో భాగం. అలాగే గ్రామాల్లో సచివాలయ నిర్మాణం కానీ, హాస్పిటల్ కానీ, హెల్త్ క్లినిక్లు కానీ అన్ని కూడా ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యానికి పాల్పడిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి చేసిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం భాగంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి 5వ డివిజన్ లో పర్యటించి అక్కడ సమస్యల గురించి ప్రజల వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. అందరికి ఇంటికి వచ్చిన వేయలేదు. అది నువ్వు హ్యాండిక్యాప్డ్ అని నీ మీద తనతో జాలి తలసాలి అంతే. నీ వ్యవహారం చూస్తే ఇక్కడ నువ్వే ప్రాబ్లమాటిక్ కనపడుతున్నావు. 4 ఇండ్లకు ట్యాబ్లు వేస్తే 4 ఇండ్లు వాళ్ళ సొంతానికి కాదు వేసింది, ఇట్లాంటి వాళ్ళందరూ పట్టుకోవడానికి వేసింది. నువ్వు దగ్గరుండి వాళ్ళందరికి పట్టించాల్సింది పోయి నువ్వు పోయి ఇళ్లలో పండుకుంటురా. ఈసారి నేను సస్పెండ్ అవుతావు, నేను చెప్తున్నా. నేను మళ్ళీ నీకు ఉద్యోగం కూడా రాదు. తిరుగుతూ ఎందుకు వస్తుంది కంప్లైంట్? వాళ్ళు పట్టుకునేది ఏంది? అదేమన్నా వాళ్ళకు వీళ్ళకి రాసి పెట్టిందా ఏమన్నా? అందరికి ఇవ్వాలా వాటర్? మాకు అయ్యాక మీరు పట్టుకోండి అని చెప్తారు సార్, మాకు ఇవ్వరు. వాళ్ళకి అన్ని అయ్యాక మేము పట్టుకోవాలి సార్. తాగడానికి నీళ్లు లేవు సార్. నెక్స్ట్ అసలు ఏం లేదు, ఈ కొలాయిలు కూడా ఇప్పించి మా లైన్ లో 4 ఇళ్ళకి ఒక కొలాయి వేసారు. ఒక్క ఇంటికి ఒక కొలాయి వేసి 4 ఇళ్ళకి ఒక కొలాయి. మన టీడీపీ వాళ్ళు అంటే కొంచెం గిట్టలేదన్న వైసీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు మన బ్లూ పైపులు ఖచ్చితంగా మన వాటిలో పడాలి. మన హయాంలోనే నిన్న ఎప్పుడు అందరికి ఇంటికి వచ్చిన వేయలేదు. నువ్వు హ్యాండిక్యాప్డ్ అని నీ మీద తనతో జాలి తలసాలి అంతే. నీ వ్యవహారం చూస్తే ఇక్కడ నువ్వే ప్రాబ్లమాటిక్ కనపడుతున్నావు. 4 ఇండ్లకు ట్యాబ్లు వేస్తే 4 ఇండ్లు వాళ్ళ సొంతానికి కాదు వేసింది, ఇట్లాంటి వాళ్ళందరూ పట్టుకోవడానికి వేసింది. నువ్వు దగ్గరుండి వాళ్ళందరికి పట్టించాల్సింది పోయి నువ్వు పోయి ఇళ్లలో పండుకుంటురా. ఈసారి నేను సస్పెండ్ అవుతావు, నేను చెప్తున్నా. నేను మళ్ళీ నీకు ఉద్యోగం కూడా రాదు. తిరుగుతూ ఎందుకు వస్తుంది కంప్లైంట్? వాళ్ళు పట్టుకునేది ఏంది? అదేమన్నా వాళ్ళకు వీళ్ళకి రాసి పెట్టిందా ఏమన్నా? అందరికి ఇవ్వాలా వాటర్? నమస్కారం. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం ఈరోజు 5వ వార్డులో నిర్వర్తించాం.
ఈ వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్య సాగర్ వాటర్ సమస్య. గతంలో కాంట్రాక్టులు ఈ ప్రాంతంలో పనిచేస్తూ మధ్యలో ఆపేసి వెళ్ళిపోయారు. తర్వాత దాన్ని గత ప్రభుత్వంలో అంతకుముందు తెలుగుదేశం హయాంలో కొన్ని రోడ్లు పడినాయి. ఈ రోడ్ల కింద ఆ పైప్ లైన్లన్నీ కూడా క్లోజ్ అయినట్టుగా అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే ఎంతైనా కానీ అది 5వ వార్డు అంతా కూడా ఎస్సీలు ఓసీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో సాగర్ వాటర్ పట్టణంకి కొద్ది నడిబొడ్డుగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సాగర్ వాటర్ అందించాల్సిన బాధ్యత అయితే ఉంది. తప్పకుండా ఎంక్వైరీ చేసి అసలు ఎందుకు సాగర్ వాటర్ ఇవ్వలేకపోయాం, అసలు ఎక్కడ ప్రాబ్లం జరిగింది అనేటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని తప్పకుండా ఆ ప్రాంతానికి సాగర్ వాటర్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మా ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. అలాగే కొందరు పెన్షన్లు రావట్లేదని, కొందరు గతంలో ఇల్లు లేవని, ఇలా చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి తెచ్చారు. తప్పకుండా వాటిని ఇమ్మీడియట్ గా పరిష్కరిస్తామని, పోతే కాలువలు ఒక బజార్లో కాలువలు లేవని, పోతే వాటర్ అంతా కూడా వేస్ట్ పోతా ఉంది. ఆ వేస్ట్ కాకుండా ఆ ట్యాప్స్ అంటే పైప్ లైన్స్ అనేది కరెక్ట్ చేయమని చెప్పి కూడా వాళ్ళు మా దృష్టికి తెచ్చారు. ఇవన్నీ కూడా ఈ 2-3 రోజుల లోపలనే క్లియర్ చేసి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి మా 5వ వార్డు ప్రజలకు మేము మాటిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచంపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ చుండూరు రవి, నగర అధ్యక్షులు కటారి శంకర్, వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు తదితరులు బాగున్నారు. ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ప్రచారంలో ప్రతి ఊరు తిరుగుతూ, ప్రతి కాన్స్టిట్యున్సీ తిరుగుతూ ఎలక్షన్లు అయిన తర్వాత నేను సూపర్ 6 అమలు చేస్తానని చెప్పేసి మోసపూరిత హామీలు ఇచ్చి ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అని చెప్పి కలబుల్లు మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలోనే ఈ సూపర్ 6 వస్తే నాకు భయం వేస్తుందని చెప్పేసి నిస్సిగ్గుగా మాట తప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి, నిరుద్యోగ కల్పిస్తామని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చాలి. మళ్ళీ నాకు ఇంకోసారి అవకాశం ఏంటి, నేను మారే అని చెప్పేసి 2024లో మళ్ళీ ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకొని నిన్న ప్రెస్ మీట్లో నేను హామీలు నెరవేర్చలేను, నాకు ఆర్థిక ఇబ్బందులు అని చెప్పేసి తెలియజేయడం నిజంగా చాలా బాధాకరం ఉంది. ఎలక్షన్ల ముందు ప్రతి మహిళలందరికీ అంతకుముందు మేము పెట్టిన అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పేసి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వేస్తామని చెప్పి, 18 సంవత్సరాలు దాటిన ప్రతి అక్క చెల్లెలందరికీ 1,500 రూపాయలు వేస్తామని చెప్పి, రైతులందరికీ 20,000 రూపాయలు వేస్తామని చెప్పేసి, మహిళలందరికీ ఫ్రీ బస్ ఏర్పాటు చేస్తామని, ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఓల్డేజ్ పెన్షన్ ఇస్తామని చెప్పేసి అన్ని వర్గాలని మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నారు. ఎలక్షన్ల ముందు సుమారు ఈ రాష్ట్రంలో 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి ఆయన కబుర్లు చెప్పాడు. నీకు 14 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసి ఇన్ని హామీలు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత అంతకుముందు రకరకాల ఓటగా 14 లక్షల కోట్లు అని చెప్పారు. కానీ తీరా చూస్తే 6 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉంది. 14 లక్షల కోట్లు ఉన్నప్పుడే నువ్వు హామీలు నెరవేరుస్తా ఉన్నప్పుడు సుమారుగా 6 లక్షల కోట్లు ఉన్నప్పుడు మొత్తం హామీలు నెరవేర్చాలి కదా. ఎందుకు హామీలు నెరవేర్చట్లేదు? ఈ రాష్ట్రంలో సంపద సృష్టించాలి, సంపద సృష్టించిన తర్వాత హామీలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాడు. గతంలో నువ్వు ఉన్నప్పుడు 2014 నుంచి 19లో ఏ సంపద సృష్టించలేదు, ఏ హామీలు నెరవేర్చలా. ఈ రాష్ట్రంలో 2019-24లో జగన్మోహన్ గారి టైంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నో పోర్టులు ఇచ్చారు, ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీ పిల్లలు చదువుకోవడం కోసం మెడికల్ కాలేజీలు పెడుతుంది. ఎంతోమందికి 17 మెడికల్ కాలేజీలు ఉపయోగపడి ఉంటే మారుమూల ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే
అవి ప్రైవేటీకరణ చేద్దామని చెప్పేసి అవి మొత్తం పెండింగ్ పెట్టేసి కూర్చున్నారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు దయచేసి చిత్తశుద్ధిగా ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాము. అంతకుముందేమో ఇన్ని హామీలు నెరవేర్చడం కోసం రాష్ట్రం మొత్తం శ్రీలంక అయిపోద్ది, రాష్ట్రం మొత్తం బీహార్ అయితే అని చెప్పేసి కళ్ళబొల్లు మాటలు చెప్పావు. ఇంత డబ్బులు ఉన్నాయి. జగన్మోహన్ గారి టైంలో 2 సార్లు కోవిడ్ ఉన్నప్పటికి కూడా ఇచ్చిన హామీలు మొత్తం ప్రతి స్కీము ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు బడ్జెట్ వస్తుంది. సుమారుగా ఈ 9 నెలల టైంలో సుమారుగా 1,20,000 కోట్ల రూపాయలు సెంట్రల్ నుంచి డబ్బులు వచ్చింది. ఈ డబ్బులను ఏం చేస్తున్నారు? హామీలు నెరవేర్చవచ్చు కదా. ఇచ్చిన హామీలు నెరవేర్దాం ఉందా? నెరవేర్చే ఆలోచన లేదా? మోసం చేద్దాం ఆలోచన ఉందా? దయచేసి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్ని దయచేసి ఏమంటే పరిష్కరించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తాం. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.